హాయ్ గైస్, ఎన్టీఆర్ దేవర మొదటి రోజు కలెక్షన్స్ ప్రభంజనం. కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇండియన్ సినిమా ఎన్టీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరాల నుంచి డే వన్ రికార్డులు అంటే ఎన్టీఆర్. ఏ సినిమా వచ్చినా పాత రికార్డులు తూర్చిపెట్టుకోవాల్సిందే. ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్గా తన స్టార్డమ్ ఎదిగింది. వరల్డ్ వైడ్గా దేవర మూవీ 172 కోట్ల గ్రాస్ వచ్చిందని మూవీ టీం అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. ఏరియాల వారీగా ఆంధ్ర ఎంత, సిడెడి ఎంత, టోటల్ రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత, హిందీ మార్కెట్ ఎంత, కర్ణాటక ఎంత అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర. గ్లోబల్ స్థాయి తన స్టార్ పవర్ ఏంటి, తన స్టార్డమ్ ఏంటి అనేది దేవర మూవీ మొదటి రోజు కలెక్షన్లో స్పష్టంగా కానొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాస్ట్ మూవీస్ అయినా కానీ గత సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ప్రభంజనం డే వన్ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఆంధ్ర సీడెట్ నైజాం మొదటి రోజు గ్రాస్ 89 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు. RRR మూవీ తర్వాత అలాంటి ప్రభంజనం కానొచ్చింది. నైజాంలో షేర్ పరంగా చూసుకుంటే 22 కోట్ల 70 లక్షలు రాబట్టింది. నైజాంలో మాత్రం బ్రహ్మరథం పట్టారు. 1 గంటకు ఒక జాతర ఫెస్టివల్ కానొచ్చింది. ప్రొడ్యూసర్ దిల్ రాజే ఏంటి ప్రభంజనం అనే విధంగా నైజాం మోత మోగిపోయింది. రాజమౌళి లేకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు నాన్ ఎన్టీఆర్ రికార్డులు ఉండేది. కానీ గతంలో రాబోయే రోజుల్లో కూడా ఆ ప్రభంజనం ఉండబోతుంది. ఇంకా కర్ణాటకలో అయితే డబుల్ డిజిట్ గ్రాస్ రావడం అంటే మామూలు విషయం కాదు. మొదటి రోజు 10 కోట్ల 90 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. ప్రభంజనం RRR మూవీ తర్వాత టాప్ 2 రికార్డు నమోదు చేసింది. కర్ణాటక గడ్డ ఎన్టీఆర్ అడ్డ. తన సింగిల్ హ్యాండ్ స్టార్డమ్ తోటి ఇలాంటి ప్రభంజనం క్రియేట్ చేయడం అంటే అది ఎన్టీఆర్కే సాధ్యం. తమిళనాడులో 2 కోట్ల 90 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. మార్నింగ్ చూస్తే 1,50,00,000 వస్తే మా ఎక్కువ అంటున్నారు. కానీ పాజిటివ్ టాక్ ప్రభావం, ఎన్టీఆర్ మేనరిజం, ఎన్టీఆర్ యాక్టింగ్, సినిమా మీద వచ్చిన పాజిటివ్ ఒపీనియన్స్, రివ్యూస్ కానీ తమిళనాడులో ఒక్కసారి జంపింగ్ అయిపోయినాయి. ఈవినింగ్ కలెక్షన్స్ మోత మోగిపోయింది. అందుకే 2 కోట్ల 90 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. బెస్ట్ కలెక్షన్స్ సోలో హీరోగా తమిళనాడులో. కేరళ మొత్తం మీద 70 లక్షల గ్రాస్ రాబట్టింది. కేరళలో కూడా ఎన్టీఆర్ కలెక్షన్స్ అనేది మోత మోగిపోయింది. ఒక హీరోకు సింగిల్ హ్యాండ్గా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే కేరళలో కూడా ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది మెల్లగా బిల్డప్ అవుతుంది. ఇంకందరూ హిందీ మార్కెట్లో ఎంత ఓపెనింగ్స్ వస్తుంది, హిందీలో ఎన్టీఆర్ స్టార్డమ్ ఎంత, దేవర డే వన్ కలెక్షన్స్ నెట్ కలెక్షన్స్ ఎంత ఉండబోతుంది. అందరూ మార్నింగ్ చూసి చాలా ప్యూర్ కలెక్షన్స్, హిందీలో ఒక 3-4 కోట్లు వస్తే చాలు అనుకున్నారు. కానీ మార్నింగు ఆ విధమైన బాక్స్ ఆఫీస్ రిపోర్టే కానొచ్చింది. కానీ ఒక్కసారి షో బయటకు వచ్చిన తర్వాత, టాక్ బయటకు వచ్చిన తర్వాత గూస్ బంప్స్ ఆ రేంజ్ ఊపు కానొచ్చింది. హిందీ బాక్స్ ఆఫీస్లో అయితే డే వన్ హిందీ నెట్ 7 కోట్ల 50 లక్షలు రాబట్టిందంటే జస్ట్ నెట్ కలెక్షన్స్ గ్రాస్ ఇది లెక్క 10 కోట్ల పైన ఉంది. హిందీలో నెట్ వర్త్ షేర్, హిందీలో నెట్ కలెక్షన్స్ లెక్కిస్తారు కాబట్టి 7 కోట్ల 50 లక్షల ఓన్లీ హిందీ మార్కెట్ దేవర ప్రభంజనంలో నడిచింది. బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో మాత్రం బెస్ట్ కలెక్షన్స్. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ మార్కెట్ కలిపి టోటల్ ఇండియాలో కలిపి 9 కోట్ల 50 లక్షల దాకా రాబట్టింది. హిందీలో దేవర ప్రభంజనం మొదలైనట్టే గుర్తించుకోండి. లాంగ్ రన్లో 100 కోట్ల గ్రాస్ నెంబర్ ఉండబోతుంది. హిందీలో ఎన్టీఆర్ ప్రభంజనం మెల్లగా స్టార్డమ్ హిందీ మార్కెట్లో బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ వార్ 2 ఉంది. దాని తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ ఉంది. వార్ 2కి ఎన్టీఆర్ స్టార్డమ్ మొదలవ్వబోతుంది. హిందీలో స్టార్ హీరో రేంజ్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ మార్కెట్లో కూడా డే వన్ రికార్డులు ఉండే అవకాశం ఉంది. అలాంటి ప్రభంజనం అయితే హిందీలో ఎన్టీఆర్ అన్న సినిమా ఉండబోతుంది. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక ఎత్తు, ఓవర్సీస్ మార్కెట్ కింగ్ ఆఫ్ ఓవర్సీస్ అయిపోయినాయి ఎన్టీఆర్. ఇంత ఊరమాస్ కంటెంట్ తోటి ట్రైలర్ వచ్చి ఇంత ఊరమాస్ కంటెంట్ ఉన్నా కానీ ఒక గ్రామ స్థాయి స్టోరీ తోటి 49 కోట్ల గ్రాస్ రాబట్టడం ఏంటి. ఎన్టీఆర్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో ఓవర్సీస్ మార్కెట్లో అర్థం చేసుకోవచ్చు. నార్త్ అమెరికాలో కొరటాల శివ లైఫ్ టైం శ్రీమంతుడు జస్ట్ హాఫ్ డేలోనే లేచిపోయింది. అలాంటి రికార్డులు నమోదైనాయి. ఇంకొక ప్రభంజనం కరెక్ట్ నార్త్ అమెరికాలో కొన్ని లొకేషన్లలో సినిమా కరెక్ట్ రిలీజ్ కాలేదు. కరెక్ట్ బొమ్మ పడినుంటే 55 కోట్ల గ్రాస్ ఉంటుంటాయి. హిందీ మార్కెట్లో డే వన్ రికార్డు ఉన్నంతలో అంత రికార్డు స్థాయిలో రెవెన్యూ రాబట్టడం అంటే ఎన్టీఆర్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్ స్టార్డమ్.
దీంట్లో వేరే హీరో స్టార్డమ్, ఇతరుల స్టార్డమ్ అని ఏది లేదు. ఈ సినిమా దేవర మొత్తం ప్రభంజనం ఎన్టీఆర్ స్టార్డమ్ మీదనే నడిచింది. టోటల్ వరల్డ్ వైడ్గా హిందీ మార్కెట్, తమిళ మార్కెట్, 2 తెలుగు రాష్ట్రాలు, ఇంకా కర్ణాటక కానీ, జపాన్ కానీ, ఇంకా కర్ణాటక కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, టోటల్ వరల్డ్ వైడ్గా దేవర ప్రభంజనం 172 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఎన్టీఆర్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కల్కి మూవీ వరల్డ్ వైడ్గా 185 కోట్ల గ్రాస్ రాబట్టింది. కానీ మొదటి రోజు కల్కి మార్నింగ్ టాక్ వచ్చిన తర్వాత హిందీ మార్కెట్లో 25 కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం అంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది. దీపిక బాలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్. తన క్యారెక్టర్ ఒక రేంజ్లో ఉంది. సినిమా మొత్తం తన చుట్టే తిరుగుతుంది. తమిళనాడులో కమల్ హాసన్ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కలిపే కల్కి 185 కోట్ల గ్రాస్ రాబట్టింది. దేవర మూవీ ఎన్టీఆర్ అన్న సింగిల్ హ్యాండ్. ఇలాంటి ప్రభంజనం మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్బిలీవబుల్ రికార్డ్. హిందీ మార్కెట్ నుంచి జస్ట్ ఇంకా 10-15 క్రోడ్స్ సపోర్ట్ ఉంటే 100% RRR తర్వాత సెకండ్ ప్లేస్లో నిలిచేది. హిందీ మార్కెట్లో జస్ట్ ఇంకొక 15 కోట్ల గ్రాస్ ఎక్కువ ఉంటే అంతే తేడా ఉంది. కల్కి మూవీకి ఎన్టీఆర్ దేవర మూవీకి జస్ట్ 10 కోట్ల గ్రాస్ తేడే. ఆ 10 కోట్ల గ్రాస్ మైనస్ కూడా హిందీ మార్కెట్ నుంచే. మనకు సీడెడ్లో కల్కి మూవీ 5.5 కోట్ల షేర్ వసూలు చేస్తే దేవర 11 కోట్ల షేర్ రాబట్టింది. అలాంటి ప్రభంజనం. నైజాంలో కల్కి మూవీ 18 కోట్ల షేర్ రాబడితే 22 కోట్ల షేర్ రాబట్టింది దేవర ప్రభంజనం. 2 తెలుగు రాష్ట్రాల్లో అయినా కర్ణాటకలో అయినా కల్కి ప్రభంజనానికి డబుల్ అనే రేంజ్లో ప్రభంజనం సృష్టించింది. ఓన్లీ హిందీ మార్కెట్, తమిళ మార్కెట్ నుంచే జస్ట్ నెంబర్ తక్కువ అవడంతో ఈ కలెక్షన్స్ 172 కోట్ల కలెక్షన్స్ నమోదైనాయి. ఏది ఏమైనా ఎంతమంది నెగిటివ్ ప్రచారం చేసినా కానీ, సినిమా మీద ఎన్ని ట్రోల్స్ చేసినా కానీ, ఎన్టీఆర్ అన్న సింగిల్ హ్యాండ్ ప్రభంజనం, సింగిల్ హ్యాండ్ లెక్క. నేను గతంలోనే చెప్పా, బుక్ మై షో కొందరు మెయింటైన్ చేసేటోళ్ళు చాలామంది బుక్ మై షో ద్వారా ఎన్టీఆర్ దేవర మీద కుట్ర నడుస్తుంది, రేటింగ్ అనేది తక్కువ రాబోతుంది అని గత వీడియోలో చాలాసార్లు చెప్పా. అదే జరిగింది. బుక్ మై షో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్కు, ఈ స్టోరీ మీద ఉన్న ప్రజెంట్ చేసిన విధానానికి, స్క్రీన్ ప్రజెంట్కి చేసిన విధానానికి అవుట్ ఆఫ్ 10/8.4 రేటింగ్ ఇచ్చింది బుక్ మై షో. ఇది దారుణమనే చెప్పాలి. ఇలాంటి ప్రభంజనం, ఇలాంటి రికార్డులో క్రియేట్ చేసిన సినిమాకు అంత రేటింగ్ తక్కువ ఇవ్వడం అంటే, ఎస్ మాస్ సినిమాలకు రేటింగ్ తక్కువనే వస్తుంది. కానీ ఎన్టీఆర్ లాంటి మాస్ పొటెన్షియాలిటీ ఉన్న హీరోకు ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చిన ఈ బుక్ మై షో ద్వారా చాలామంది దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక వర్గం అయితే ఎన్టీఆర్ అన్న మీద నిన్న రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ ప్రచారాలు ఎన్ని చేసినా కానీ డే 1 ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు తట్టుకోలేరు. అలాంటి రికార్డుల బొమ్మ తిరగరాసింది. గుర్తుంచుకోండి, జస్ట్ హిందీ మార్కెట్ సపోర్టు బలంగా ఉంటే 2వ స్థానం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ లెక్క ఏ రేంజ్లో ఉందో అర్థమయ్యేది. ఇప్పుడైతే వరల్డ్ వైడ్గా 172 కోట్ల గ్రాస్ రాబట్టింది. సాయంత్రం వరకు ఏరియాల వారీగా ఎక్కడ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఏ మూలన ఏ రికార్డ్ బ్రేక్ అయిపోయింది, ఏ మూలన ఎక్కడ టాప్ 2 స్థానంలో నిలిచింది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. కల్కి రికార్డులను ఎంత మార్జిన్తో బ్రేక్ చేసింది, RRR రికార్డును ఎంత మార్జిన్తో వెనకబడ్డది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. అందరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దేవర ప్రభంజనం, దేవర సునామీ, దేవర డే 1 ఓపెనింగ్స్ సింగిల్ హ్యాండ్తో ఎన్టీఆర్ అన్న రికార్డుల ఊచకోత. తన రికార్డులు తనే తిరగరాయగలడు. ఓపెనింగ్స్ అంటే తన రికార్డులు తనే ట్రెండ్ సెట్ చేయగలడని మరొక్కసారి నిరూపించింది దేవర ప్రభంజనం.